తలలో డాండ్రఫ్ ఎందుకు వస్తుందో మనం ఒకసారి ఆలోచిద్దాం. అది కూడా అరుగుదలకి సమస్య. ఎప్పుడైతే అరుగుదల చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు, మనం తీసుకునే పోషకాలు తక్కువ ఉన్నప్పుడు, పోషకాలను శరీరంలోంచి తీసివేసే ఆహారాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు, అరుగుదలకు మన శరీరం ఇబ్బంది పడుతుంది. దాని యొక్క బై ప్రొడక్టే మన తలలో పెరిగే డాండ్రఫ్. మరి డాండ్రఫ్‌ని ఏ విధంగా వదిలించుకోవాలనేది ఒకటి చూస్తే, డాండ్రఫ్ అనేది బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. బట్ దానికి చేదనేది నచ్చదు. చేదనేది మన శరీరానికి కూడా మంచి చేస్తుంది. కొన్ని రకాల చేదు పదార్థాలు. అది వేప కావచ్చు, లేదా కాకరకాయ కావచ్చు ఇలా. లేకపోతే ఇంకా ఏదో ఆకు ఉంది. అవి కూడా చేదుకి చాలా చేదుని ప్రొవైడ్ చేసి శరీరంలో ఉన్న షుగర్‌ని తగ్గించే విధంగా చేస్తాయి. అయితే మరి అది డాండ్రఫ్‌ని ఏ విధంగా తగ్గిస్తుందంటే, మన తలలో ఉన్న ఏదైతే ఉందో వేరే రకమైన జీవుల్ని వాటిని నివారిస్తుంది. వాటి ఎదుగుదలను ఆపుతుంది. అంటే యాంటీబయాటిక్ మీరు ఏ విధంగా అయితే ఒక డోస్ ప్రకారంగా వాడుతున్నారో, అదేవిధంగా ఈ చేదు పదార్థాన్ని అంటే కాకరకాయ కావచ్చు, లేదా కుంకుడుకాయ కావచ్చు, వేప ఆకు కావచ్చు, ఇంకా ఏదైనా సరే చేదుగా ఉన్న పదార్థాన్ని, మెంతులు కూడా కావచ్చు. ఇలా ఈ చేదున్న పదార్థాన్ని వారానికి ఒకసారి అలా 3 వారాల పాటు వాడినట్లయితే, 4వ వారం మీ డాండ్రఫ్ సమస్య ఎక్కువగా తగ్గిపోతుంది. సో, ఇంకా సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే వారానికి 2 సార్లు తలకి ఆ చేదు పదార్థాన్ని పట్టించండి. అప్పుడు ఆటోమేటిక్‌గా డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది. అంతేకాని షాంపూలు అనేది పై క్లీనింగ్ మాత్రమే చేస్తాయి. సమస్యని మూలం నుంచి అవి తీసేయలేవు. సమస్యని మూలం నుంచి తీసేయాలంటే ఈ చేదు పదార్థాన్ని తలకి పట్టించండి. అప్పుడు తగ్గిపోతుంది. సో, ఇంకా ఇది మూల కారణంగా దీని యొక్క మూల కారణం అరుగుదల సమస్య. అరుగుదల సమస్యను పరిష్కారం చేసుకోవాలంటే సరైన పోషకాలు శరీరానికి ఇవ్వండి. పోషకాలు తగ్గే ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించండి. అప్పుడు అరుగుదల సమస్య తగ్గిపోతుంది. మీ డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది.